చాలా డేస్ తర్వాత మా అన్న అయితే మా ఇంటికి వచ్చిండు మా పిల్లల్ని చూడడానికి. ఇంకా మా అన్నకైతే స్వీట్లు అయితే మస్తు ఇష్టం నాలాగానే. ఇంకా ఏదో ఒక స్వీట్ చేయాలి కాబట్టి నేనైతే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. చేయడం అయితే చాలా సింపుల్. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో గీ వేసుకొని బాదం రోజ్ వేసుకొని అదే గీలా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత చక్కెర పాలేసి దగ్గర కుడకనివ్వాలి. అంతే సింపుల్. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మా అన్న అయితే టేస్ట్ చేసిండు, సూపర్ ఉంది అన్నాడు. ఇంకా మా అన్నకి ఇష్టమైన స్వీట్ అయితే చేసినా కానీ నా కిచెన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక ఇట్లయితే అట్లా కాదని బీకో నుంచి కిచెన్ క్లీనర్ అయితే ఆర్డర్ పెట్టేసినాను. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ స్ప్రే చేసి ఒక 60 సెకండ్స్ అట్లా వదిలేసి ఆ తర్వాత బట్టతో క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది. గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు, గ్లౌజులు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎట్లాంటి జిడ్డు మరకలు, మొండి మరకలు, లేదంటే జంగు మరకలు ఏ ఉన్నా సరే ఇట్టే తొలగిపోతే. మీరే చూడండి బిఫోర్ ఆఫ్టర్కి ఎంత డిఫరెంట్ ఉందో. ఇది ఒట్టి పొయ్యి క్లీన్ చేసుకోవడానికే కాదు, వంట చేసేటప్పుడు గోడల మీద బండల మీద బాగా మరకలు పడతాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం కిచెన్లో బాగా యూజ్ చేసేది ఏంటంటే మిక్సీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా కిచెన్లో మల్టిపుల్ పర్పస్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. నాకైతే ప్రోడక్ట్ అయితే మస్త్ అనిపించింది. ట్యాగ్ చేస్తాను, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.